నమస్తే, వెల్కమ్ టు లివ్. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే జగన్ గారు. సార్, సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి, ఆ యొక్క సుపుత్రుడు సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియాకి సంబంధించి ఇన్ఛార్జ్. సార్, ఆడపిల్లలు లేకుండా, అదిగాక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కుటుంబ సభ్యులను కూడా కాకుండా ఎలాంటి మాటలు మాట్లాడేది ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో ఎంత బరి తెగింపు ఉంటే పోలీసు వాళ్ళ విచారణలో కూడా ఎన్నో ప్రశ్నలు వేసినా సరే ఒక్కదాన్ని కూడా పెద్ద సమాధానం చెప్పకుండా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామని చెప్పేసి అంటూ పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఇచ్చినటువంటి యొక్క క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాసెస్ని పర్ఫెక్ట్గా పాటిస్తున్నాడని చెప్పి అనుకోవచ్చు. వీళ్ళకి ఏ ట్రీట్మెంట్లో చెబితే వాళ్ళ దగ్గర ఛాన్సెస్ రాబట్టవచ్చు, నిజంగా అలా రాబట్టే అవకాశం ఉందా, లేదా ఇలాంటి సమాధానాలతో వాళ్ళకి ఏం శిక్షలు పడతాయి సార్? ఇప్పుడు న్యాయస్థానం ఇచ్చినటువంటి వెలుసుబాటుని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు అతనికి కొంత వెలుసుబాటు వచ్చిన మాట వాస్తవం. మీరు గమనించండి, వైఎస్ఆర్సీపీ పార్టీకి మొట్టమొదటి నుంచి ఈ సోషల్ మీడియా వింగు మొత్తానికి అతని పర్యవేక్షణలోనే జరుగుతూ ఉంది. కూటమిగా కలిసి ఉన్న దాని మీద ఓడించడానికి మొట్టమొదటి నుంచి కూడా విష ప్రచారాలు మొదలుపెట్టింది వాళ్లే. ఆ రోజు వాళ్ళు దీని గురించి తీవ్రంగా పరిగణించాల. మేము బాగా పనిచేస్తున్నాం కదా, వీళ్ళు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా మనమే అధికారంలోకి వస్తామనే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఆ రోజు పనిచేశారు. దాని ఫలితం ఏం జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత 2019 మే 30వ తారీఖు నాడు వాళ్ళు అధికారంలోకి రాగంలోనే దాన్ని ఇంకొంచెం విస్తృతం చేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా మొదలుపెట్టేసి ముందుకు తీసుకుని వెళ్ళారు. దానికోసం 130 మందిని కేటాయించుకున్నారని, ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ పక్కనే వీళ్ళకి ఒక డెన్ ఏర్పాటు చేశారని మనకి ఇప్పుడు విచారణలో బయటకు వచ్చినటువంటి అంశాలు. మీరు అన్నారు ఏ ధైర్యం ఏంటి ఎందుకు ఇదనేది. సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డికి పేరుందని, అన్ని శాఖల్లో ఎలుబెట్టి మొత్తం ఆయనే చూసేవాడని చెప్పని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి కొంతమంది వాళ్లే చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ ఆ రోజు ఎప్పుడైతే 2024 జూన్ 4వ తారీఖున ఫలితాలు వచ్చినాయో సజ్జల భార్గవ రెడ్డిని ఆ పదవి నుంచి తొలగించేసి వేరే అంజిరెడ్డి అనే ఒక ఆయన్ని నియమించడం జరిగింది. ఎందుకని? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అట్టుపెట్టినమ్మకి అట్టున్నర పెడతామన్నారు, ఎవరిని వదిలిపెట్టమన్నారు, రెడ్ బుక్లో రాసుకున్నారు. కాబట్టి మనకి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తారో వాళ్ళు చూశారు కాబట్టి, వాళ్ళు చేశారు కాబట్టి, వాళ్ళు చేయించారు కాబట్టి, అనుభవం అంతా వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ఊహించుకొని భయపడిపోయి పారిపోవడం కోసం అని చెప్పని అతని నుంచి బాధ్యతలను తప్పించారు. మీరు అన్నారు తల్లి చెల్లి వీళ్ళని కూడా వదిలిపెట్టలేదు అని. వాళ్ళకు తెలిసిన కుటుంబం జగన్మోహన్ రెడ్డి, భారతీదేవి. ఇక మిగిలిన ఎవరు వేరే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు. వాళ్ళకు అనుకూలంగా ఎవరు వస్తే వాళ్ళు కుటుంబ సభ్యులు అవుతారు. వాళ్ళకి ఇబ్బందికర పరిణామాలు ఉంటే, వాళ్ళకి అవసరం లేకపోతే వాళ్ళంతా శత్రులుగానే పరిగణిస్తారు. కాబట్టి అక్కడ విజయలక్ష్మియా, లేదంటే షర్మిలానా, లేదంటే సునీతనా, ఇవన్నీ వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఏమైనా రాస్తారు. షర్మిలనే రాజశేఖర్కి పుట్టలేదని మాట్లాడితే ఒక శాసనసభ్యుడు మాట్లాడలేదు. సోయానా ఇతనే పచ్చచీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకోవడానికి వెళ్తుంది అని చెప్పని బహిరంగ సభలో ఒక ముఖ్యమంత్రి హోదాలో నీచాతి నీచంగా తోబుట్టు గురించి మాట్లాడినటువంటి ప్రబుద్ధుడు వీళ్ళు. ఇప్పుడు దీనికి సంబంధించి ఎందుకు ఎవరెవరు చేశారు, ఎట్లా చేశారు, ఎవరు మీకు పెట్టుబడి పెట్టారు, ఎవరు ఆదేశానుసారం మీరు చేశారు, లేకపోతే మీరేనా అంటే సమాధానాలు చెప్పట్లేదు. దీనికి ఏంటని మీరు అడుగుతున్నారు కదా. మౌనం అర్ధంగీకారం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆధారాలు ముందు పెట్టిన తర్వాత కూడా సమాధానాలు చెప్పకపోతే ఇవి తీసుకెళ్ళి న్యాయస్థానం ముందు పెట్టిన తర్వాత న్యాయస్థానం దగ్గరైనా సమాధానం చెప్పాలి కదా. ఆధారాలు అయితే కనపడుతున్నాయి కదా. 130 మంది సిబ్బంది దగ్గర పనిచేశారని అర్థమవుతుంది కదా. ఆ డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆధారాలు అయితే చూపించాలిగా. ఇవన్నీ రేపు న్యాయస్థానం నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అంటే వదిలేస్తుందా? వదిలేదు కదా. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డికి విషయం పూర్తిగా అర్థమైపోయి సుపుత్రుడికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరగబోతాయో అతను తెలుసు కాబట్టి ఫ్రస్ట్రేషన్లో వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. ఇది ఒకటి గమనించుకోవాలి. తత్వం బోధపడింది వాళ్ళకి, దీంట్లోంచి తప్పించుకోలేమని చెప్పని అర్థమైపోయింది. ఒకవేళ ఇప్పుడు వాళ్ళ పోలీసులకు సహకరించకపోయినా వచ్చే నష్టం అయితే ఏమి లేదు. ఏ భాషలో అంటే పోలీసు భాషలో అయితే 5 నిమిషాలు బయటకు వచ్చింది. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు చక్కగా. పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, కొంతమంది వాళ్ళందరూ కూడా చక్కగా మాకు తెలియదు, మర్చిపోయాము, గుర్తులేదు, అదుర్స్ సినిమాలో డైలాగులన్నీ ఇట్లాంటి డైలాగులన్నీ చెప్పమన్నారు. వాళ్ళు అట్టానే చెబుతున్నారు. చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు దాకా బయట ఉన్నారా? వాళ్ళకి వెలుసుబాటు వచ్చిందా? రాలేదు కదా. జరిగే పరిణామాలన్నీ జరుగుతూనే ఉంటాయి కదా. దాని గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. నిస్సందేహంగా ఈరోజు సజ్జల భార్గవ రెడ్డి అనే వ్యక్తి తను చేసిన దానికి, తను చేయించిన దానికి
తను చేసిన విష ప్రచారానికి మూల్యం చెల్లించుకుంటాడు, అందుట్లో సందేహం లేదు. ఆ రోజు తెనాలి ఉదంతం మీకు గుర్తుందా? రైలులోంచి పడి ఒక అమ్మాయి చనిపోయింది, గీతాంజలి. ఆ రోజు ఇతను వెళ్ళి ఏం మాట్లాడాడు, ఎవరెవరిని పక్కన పెట్టుకొని మాట్లాడాడు, ఏ హోదాలో మాట్లాడాడు, ఇవన్నీ సాక్ష్యాధారాలు కదా. వీటి నుంచి తప్పించుకుంటాడా? వాళ్ళు అతి తెలివికి ప్రవర్తిస్తున్నారు, వాళ్ళకి తెలుసు నిస్సందేహంగా శిక్షలు పడతాయి చేసింది తప్పు అని, కానీ తప్పించుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. దానికోసం వాళ్ళు కాలయాపన చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. న్యాయస్థానం ముందు పెట్టిన తర్వాత అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని అయితే నేనైతే భావిస్తున్నాను. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో కూడా కొన్ని మీడియా సంస్థల్లో పనిచేశారు కాబట్టి మీడియా సంస్థల నుంచి ఉన్నటువంటి ఒక ఫ్రెండ్షిప్ మేరకే కొంత కాపాడుకుంటున్నాడని చెప్పి కొన్ని ఆరోపణలు అవుతున్నాయి. అవన్నీ కూడా ఫలిస్తాయంటారు. మీడియా సంస్థలు పనిచేస్తాయి, వార్తలు రాయవు. కానీ పోలీసులు అలా కాదు కదా, విచారణలో అలా కాదు కదా. విచారణలో దాని ప్రభావం ఏముంటుంది? వార్తలు బయటికి రాకుండా ఏమన్నా చేయించగలడు, కానీ అన్నీ అతనికి అనుకూలంగా లేవు కదా. అవకాశం కోసమే చూస్తున్నాయి కదా. మీరు మాట్లాడిన మాటలు ఎవరు మర్చిపోరు కదా, మీరు పెట్టిన కేసులు ఎవరు మర్చిపోరు కదా, మీరు పెట్టిన దేశద్రోహం కేసులకి ఈరోజు వాళ్ళు విచారణ ఎదుర్కొంటున్నారు కదా, అవన్నీ మర్చిపోతారా? మీకు అనుకూలంగా ఉన్నవాళ్ళు ఎట్లా రాయరు, మీకు అనుకూలంగానే రాస్తారు. ఇప్పుడు ఇవన్నీ వాస్తవాలు రాసేది ఆ రోజుకైనా ఈ రోజుకైనా మీరు అధికారంలో ఉండా, కూటమి అధికారంలో ఉండా తప్పులు చేస్తే రాస్తానే ఉన్నారు కదా, వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నారు కదా. కాబట్టి దాన్ని ఎలా ఆపగలరు? సోషల్ మీడియాని ఎలా ఆపగలరు? సోషల్ మీడియాలో అందరూ వాళ్ళైతే కాదు కదా, ఏం చేయగలరు దీన్ని ఆపకుండా? కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు ఏం ఫలిస్తాయి అయితే నేనైతే భావించట్లేదు. సూత్రధారి పాత్రధారి అతని సంగతి తెలిసిన తర్వాత వెనకమాల ఉన్నటువంటి పెద్దలు ఎవరు, వాళ్ళ పేర్లు చెప్పు, ఎట్లా ఇచ్చారు, నీకు ఎలా వచ్చినాయి, డబ్బు ఎక్కడిది, సమాధానం చెప్పాలి కదా, లెక్కలైతే చూపించాలి కదా. ఇవన్నీ కూడా అడుగుతారు. సమాధానాలు చెప్పొచ్చు, న్యాయస్థానమే చూసుకుంటుంది. చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా సోషల్ మీడియా వేదికగా చేసిన అరాచకాల అవినీతికి సంబంధించి ఇప్పుడు సమాధానం కూడా చెప్పుకుని ఉన్నాడు. ఖచ్చితంగా అతి తొందరలో కూటమి ప్రభుత్వం మాత్రం చాలా కఠిన చర్యలు తీసుకుని అయితే కోరుకుందాం. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.